వెల్కమ్ బ్యాక్. ఇవాళ డే 9 కాబట్టి మార్నింగ్ లేగానే ఫస్ట్ థింగ్ టు డూ వచ్చి చెక్ యువర్ వెయిట్. ఈరోజు డీటాక్స్ వాటర్ ఏం తాగకుండా జస్ట్ ప్లెయిన్ 250 ml ఆఫ్ వాటర్ అయితే నేను తాగేశాను. ఈ రోజు అయితే నేను ఎమీవాంగ్ డే 4 చేశాను. 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్. చూడటానికి కొంచెం సింపుల్ గా ఉంటుంది కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. ఎమీవాంగ్ వర్కౌట్ చేశాక వాకింగ్ అయినా మ్యాండేటరీ కాబట్టి హెయిర్ ప్యాక్ పెట్టేసుకొని ఫేస్ ప్యాక్ పెట్టేసుకొని వాకింగ్ చేస్తే 3 వర్క్స్ ఒకే టైంలో అయిపోతాయి. అన్ని హెయిర్ టైప్స్ వాళ్ళకి పెరుగు అయితే ఖచ్చితంగా సూట్ అవుతుంది. స్కాల్ప్ ఇచ్చిగా ఉన్నా లేకపోతే డ్రాండ్రఫ్ ఉన్నా పెరుగులోకి ఒక హాఫ్ స్పూన్ నిమ్మకాయ రసం వేసేసుకొని ప్రాపర్ గా మిక్స్ చేసేసుకొని స్కాల్ప్ మీద ఈవెన్ గా పెట్టేసుకొని ఒక 20 to 30 minutes అలానే లీవ్ చేసేస్తే హెయిర్ కొంచెం డ్రై అయిపోతుంది. అండ్ దాట్స్ ద టైమ్ టు డూ హెయిర్ వాష్. మీకు నచ్చిన షాంపూ వాటర్ తో డైల్యూట్ చేసేసుకొని హెయిర్ వాష్ చేసుకొని ఎండ్లో ఒక 10 to 15 minutes నిలబడి బాగా హెయిర్ డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టేసుకోవాలి. ఎండ్లో నిలబడి హెయిర్ ఆరబెట్టుకుంటే ఫర్దర్ గా కోల్డ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. ప్యారలల్ గా ఫేస్ ప్యాక్ కి ఒక 1 teaspoon కాఫీ పౌడర్, ఒక 1 spoon పెరుగు, హాఫ్ స్పూన్ తేనె వేసేసుకొని ప్రాపర్ గా ఈవెన్ గా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీ అయితే చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ చేత్తో ఈవెన్ గా ఫేస్ కి, నెక్ కి, ఎల్బోస్ కి, ఫింగర్స్ కి అప్లై చేసేసుకొని జెంట్లీ ఒక 5-10 minutes మసాజ్ చేసుకొని హెయిర్ ప్యాక్ ఆరేంత వరకు అంటే 20 minutes అలానే ఉంచేసుకొని 20 minutes తర్వాత కొన్ని వాటర్ ఫేస్ మీద స్ప్రింకిల్ చేసుకొని మళ్ళీ సేమ్ ఒక 5 to 10 minutes జెంట్లీ మసాజ్ చేసుకొని అప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటే స్కిన్ మీద ట్యానింగ్ అయితే కొంచెం తగ్గుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి సాలడ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మొలకెత్తిన పెసలు, వేయించుకున్న వేరుశనగ పప్పు, సన్నగా తురిమిన క్యారెట్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న యాపిల్, కొంచెం టేస్ట్ డెవలప్ చేయడానికి లెమన్ జ్యూస్, సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి కలర్ఫుల్ సాలడ్ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడూ చెప్తున్నట్టే నేనైతే సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిఫర్ చేస్తాను మోస్ట్లీ. ఇప్పటి వరకు సాలడ్స్ అయితే స్టార్ట్ చేసేసాము. రేపటి నుండి అంటే డే 10 నుండి సేమ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ మైండ్లో పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్లోని ఐటమ్స్ మార్చి ప్రపోర్షన్స్ అయితే మార్చేస్తాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే 150 grams ఆఫ్ పొంగల్ అలాంగ్ విత్ మనం ప్రిపేర్ చేసుకున్న 120 grams ఆఫ్ సాలడ్. సాలడ్ కొంచెం స్వీట్గా తినాలి అనుకుంటే 1 spoon ఆఫ్ బ్రౌన్ షుగర్ అయితే యాడ్ చేసేసుకోండి. డే 1 నుండి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అయితే కంపల్సరీగా నేను ప్రిపేర్ చేసేస్తూ ఉంటున్నాను. యాజ్ యూజువల్ 1 liter ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని 1 liter కొంచెం పెంచుకోవాలి అనుకుంటే ఒక 1200 ml 1300 ml మీరు తాగే దాన్ని బట్టి. స్వీట్నెస్ కోసం 1 spoon ఆఫ్ హనీ యాడ్ చేసేసి తేనె కరిగేంత వరకు ప్రాపర్గా మిక్స్ చేసేసుకున్నాక 3/4 teaspoon వీట్ గ్రాస్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఈ మధ్య చాలా న్యూట్రిషనిస్ట్, చాలా డైటీషియన్స్ కూడా వీట్ గ్రాస్ పౌడర్ని డైట్లో అయితే ఇంక్లూడ్ చేయండి అని చెప్తున్నారు. వాటర్లోనే కాదు, జ్యూసెస్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, రోటీలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, మనం మధ్యాహ్నం కుక్ చేసుకున్న కర్రీస్లో యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎట్ ద ఎండ్ వీట్ గ్రాస్ పౌడర్ అనేది డైట్లో ఎలానో ఒక రూపంలో బాడీలోకి వెళ్ళాలి. ప్రిపేర్ చేసుకున్న ఇన్ఫ్యూజ్డ్ వాటర్ సైడ్ పెట్టేసుకొని దాహం వేసినప్పుడల్లా 250 ml ఆఫ్ వాటర్ అయితే నేను తాగేస్తూ ఉంటాను. వాటర్ తాగుతున్నాం కదా అని గుట్ట తాగకూడదు. సిప్ బై సిప్ ఆరామ్సే తాగాలి. ప్రతి వీడియోలో చెప్తున్నాను అండ్ ఇక మీద చేసే వీడియోస్లో కూడా చెప్తూనే ఉంటాను. మీల్ చేసిన అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసిన 90 minutes తర్వాత అంటే 1.5 hour తర్వాత వాకింగ్ అయినా చేయాలి, స్టెప్స్ క్లైంబింగ్ అయినా చేయాలి. 11 o'clockకి అలా ఎండ్ కింద మినిమం 10 minutes ఆర్ మ్యాక్సిమం 25 minutes వరకు కూర్చోవాలి. ఎప్పుడైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏ ఫ్రూట్ తినాలి అన్నా జ్యూస్ చేసుకొని మాత్రం అస్సలు తాగకూడదు. జ్యూస్ చేసుకొని తాగితే ఫైబర్ కంటెంట్ అనేది బాడీలోకి వెళ్ళదు. బాడీకి హైడ్రేషన్ అంటే ఓన్లీ త్రూ వాటర్ కాదు, ఇలాంటి ఫ్రూట్స్తో కూడా బాడీ అనేది హైడ్రేట్ అవుతుంది. సమ్మర్ వచ్చేస్తుంది, ఫ్రూట్ అనేది కంపల్సరీగా ఇంక్లూడ్ చేయండి డైట్లో. నా ఫేవరెట్ బుక్ చదువుతూ ఆరెంజ్ అయితే కంప్లీట్గా తినేసాను. మీ హ్యాబిట్స్ కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. చాలా మందికి ఆరెంజ్ అనేది ఫేవరెట్ ఫ్రూట్. బట్ ఆరెంజ్ బయట పీల్ తీసాక కూడా లోపల ఉండే దెబ్బల స్కిన్ కూడా తీసేసి ఓన్లీ లోపలది ఒకటే తింటారు.
ఆ దెబ్బ మొత్తాన్ని తినాలి, అప్పుడే బాడీకి ఫైబర్ వస్తుంది. ఆరెంజ్ పీల్స్తో కంపోస్ట్ ఎలా చేయాలో నేను ఫర్దర్ వీడియోస్లో అయితే పెట్టేస్తాను. లంచ్లోకి అయితే నేను ఆల్రెడీ పప్పన్నం మిక్స్ చేసేసుకున్నాను. అది 130 grams ఆఫ్ రైస్ అలాంగ్ విత్ 220 grams ఆఫ్ బీరకాయ పప్పు అండ్ అలాంగ్ విత్ సైడ్కి ఏమో 100 grams ఆఫ్ దొండకాయ ఫ్రై. చూడడానికి క్వాంటిటీ కొంచెం తక్కువగా అనిపిస్తుంది, బట్ ఇది అప్రాక్సిమేట్లీ 300 calories. 300 calories లంచ్కి అయితే సరిపోతుంది. క్రంచీనెస్ కోసం ఒక్క పాపడ్ ఇంక్లూడ్ చేశాను. ఓవరాల్ లంచ్ క్యాలరీస్ అరౌండ్ 350 calories వచ్చినాయి. లంచ్ చేసిన 40 minutes తర్వాత మళ్ళీ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తాగేశాను. ఈవినింగ్ 5 o'clock లేకుంటే 5:30కి ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే నేను రెండు సజ్జవడలు తిన్నాను. వన్స్ ఇన్ అవైల్ అంటే వన్స్ ఇన్ 10 days డీప్ ఫ్రై చేసుకున్న ఐటెం తింటే నో ప్రాబ్లం. ఈవినింగ్ వాక్ అట్లీస్ట్ 1500 steps అయితే కంపల్సరీ. సజ్జవడ క్యాలరీస్ అయితే కొంచెం ఎక్కువే, బట్ అన్ని రకాల గింజలు, సజ్జలు, రాగులు, జొన్నలు ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి డైట్లో. ఎలానో లంచ్లో వైట్ రైస్ బదులు జొన్న అన్నం ఇవి తినలేము స్టార్టింగే, మెల్లమెల్లగా స్టార్ట్ చేద్దాం. డిన్నర్లోకి వచ్చేసరికి సొరకాయ బియ్యపిండి రొట్టె, 2 రొట్టెలు డిన్నర్లోకి తిన్నాను. బియ్యపిండి అంటే వైట్ రైస్ బియ్యపిండి కాదు, బ్రౌన్ రైస్ బియ్యపిండి. సొరకాయ రొట్టె ఎలా చేయాలో నేను కంప్లీట్గా ఒక వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. కింద డెస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చేస్తాను. అలాంగ్ విత్ 70 grams ఆఫ్ దొండకాయ ఫ్రై. డిన్నర్ చేసిన 40 minutes తర్వాత అగైన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తాగేశాను. ఈరోజు టోటల్ క్యాలరీ ఇంటేక్ చూస్తే బ్రేక్ఫాస్ట్లో అయితే 12.5 grams ఆఫ్ ప్రోటీన్, 47 grams ఆఫ్ కార్బ్స్, 10 grams ఆఫ్ ఫ్యాట్స్ అండ్ 6.7 grams ఆఫ్ ఫైబర్. లంచ్ క్యాలరీస్ అయితే ఇవి. స్నాక్స్ అంటే మార్నింగ్ స్నాక్, డీటాక్స్ వాటర్, ఈవినింగ్ స్నాక్స్ అన్నీ దీంట్లోనే పెట్టేశాను. డిన్నర్ క్యాలరీస్ ఏమో ఇవి. టోటల్ క్యాలరీస్ అయితే ఇవి. ఇవన్నీ పర్ఫెక్ట్గానే ఉంది, కాకపోతే ప్రోటీన్ అయితే కొంచెం తగ్గింది. నెక్స్ట్ డే నుంచి విల్ లెవెల్ అప్ ఎవ్రీథింగ్. అండ్ ఈ 5 things కూడా ఇంక్లూడ్ చేయాలి: ఎక్సర్సైజ్, సన్లైట్, వాకింగ్, వాటర్ అండ్ హాబీ. ఎక్సర్సైజ్ అయితే ప్రతిరోజు 20 to 30 minutes అయితే కంపల్సరీగా చేయాలి. ఈరోజు నేను ఎమీ1 బెలీ ఫ్యాట్ వర్కౌట్ డే 4 చేశాను. సన్లైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. డేకి 15 to 20 minutes అయినా సన్లైట్ కింద టైం స్పెండ్ చేయాలి. 11 AM in the morning is the best time. డే మొత్తానికి అట్లీస్ట్ 30 minutes అయినా వాకింగ్ చేయాలి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్ అయితే చాలా బెటర్. డే మొత్తానికి 2 లీటర్ వాటర్ అయితే తాగాలి, ప్లెయిన్ వాటర్ ప్లస్ ఇన్ఫ్యూస్డ్ వాటర్ కలిపి. మీ ఫేవరెట్ హాబీని అట్లీస్ట్ 10 to 15 minutes అయితే చేయండి డే మొత్తానికి. Subscribe for more interesting videos and day 10. Tata, bye bye, take care.